Explaining compiler and interpreter with real-time example. సపోజ్ రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను మా ఫ్రెండ్ ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడున్న వెయిటర్కి మా ఆర్డర్ మొత్తం ఒకేసారి డిసైడ్ అయ్యి ఇచ్చాం. లైక్ ఫుల్ ఆర్డర్ని ఒకేసారి ఆర్డర్ చేసి ఇచ్చాం వెయిటర్కి. అప్పుడు వెయిటర్ కిచెన్ దగ్గరికి వెళ్ళి మేము ఇచ్చిన ఆర్డర్ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని మాకు రిటర్న్ చేస్తాడు. కానీ రిటర్న్ చేసేంత వరకు మేము వెయిట్ చేయాలి ఫుల్ ఆర్డర్ వచ్చే వరకు. ఇప్పుడు సెకండ్ కేసులో నేను మా ఫ్రెండ్ ఒకేసారి ఆర్డర్ ఇవ్వకుండా వెయిటర్కి 1 by 1 ఐటమ్ ఇస్తున్నాం. లైక్ 1 by 1 ఐటమ్ ఒకేసారి ఫుల్ ఆర్డర్ ఇవ్వట్లేదు అనమాట. ఫస్ట్ ఆర్డర్ మేము వెయిటర్కి బర్గర్ ఇచ్చాం. వెయిటర్ కిచెన్ దగ్గరికి వెళ్ళి మా ఆర్డర్ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని వస్తాడు. మాకు బర్గర్ రిటర్న్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆర్డర్ ఏంటని మమ్మల్ని వెయిటర్ అడుగుతాడు. ఫస్ట్ బర్గర్ ఇచ్చాం రైట్, నెక్స్ట్ వన్ మేము నూడిల్స్ ఇస్తున్నాము వెయిటర్కి. సో నెక్స్ట్ వన్ నూడిల్స్. ఇప్పుడు వెయిటర్ నూడిల్స్ అనేది మళ్ళీ కిచెన్ దగ్గరికి వెళ్ళి ప్రిపేర్ చేసుకొని వస్తారు. మేము అతని కోసం వెయిట్ చేయట్లేదు, ఆల్రెడీ మా దగ్గర బర్గర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ టైం వెయిటర్ నూడిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆర్డర్ ఇవ్వండి అని మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటరప్షన్. ఈ రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ కేసులో ఫుల్ ఆర్డర్ని ఒకేసారి మనం వెయిటర్కి ఇస్తున్నాం. సో అలానే కంపైలర్ ఫుల్ కోడ్ని ఒకేసారి ప్రాసెస్ చేస్తుంది. అక్కడ ఫుల్ ఆర్డర్ ప్రిపేర్ చేయడానికి మనం వెయిట్ చేస్తూ ఉన్నాం కదా, అలానే కంపైలర్ కూడా మొత్తం కోడ్ని ప్రాసెస్ చేసేంత వరకు చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ వన్ నో ఇంటరప్షన్. మనం ఫుల్ ఆర్డర్ ఇచ్చాం కాబట్టి వెయిటర్ నెక్స్ట్ టైం మనల్ని డిస్టర్బ్ చేయడు. సేమ్ ఇలానే మనం కంపైలర్లో మొత్తం కోడ్ అనేది ఇస్తున్నాం ప్రాసెస్ చేయడానికి. సో ఎర్రర్ వచ్చినా కానీ ఇంటరప్షన్ జరగదు. నెక్స్ట్ వన్ ఇంటర్ప్రిటర్. సెకండ్ కేసులో ఫస్ట్ మన బర్గర్ తర్వాత నూడిల్స్ 1 by 1 ఆర్డర్ ఇస్తున్నాం కదా, సేమ్ అలానే ఇంటర్ప్రిటర్ కూడా లైన్ బై లైన్ కోడ్ అనేది ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ బర్గర్ తర్వాత నూడిల్స్ అలా మనకు ఐటమ్స్ వస్తున్నాయి, మనం వాళ్ళ కోసం వెయిటర్ కోసం మనం వెయిట్ చేయట్లేదు. సో ఇక్కడ కూడా ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి వేరే లైన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి వెయిట్ చేయదు. నెక్స్ట్ వన్ ఇంటరప్షన్. వెయిటర్ అనే ఆయన బర్గర్ ఇచ్చిన తర్వాత నూడిల్స్ ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అని మనల్ని ఆర్డర్ అడుగుతున్నారు, లైక్ డిస్టర్బ్ చేస్తున్నారు కదా. లైక్ ఇక్కడ కూడా ఇంటర్ప్రిటర్లో ఎర్రర్ వచ్చినప్పుడు వేరే లైన్స్ ఇంటరప్షన్ జరుగుతుంది, అంటే వేరే ఎగ్జిక్యూట్ ప్రాసెస్ అవ్వకుండా ఈ ఎర్రర్ వల్ల ఆగిపోతుంది. హోప్ యూ అండర్స్టూడ్.